రాహు కేతు దోష ప్రభావం వెంటాడుతుందా? ఇలా చేస్తే సమస్యలు తీరి ధన లాభం చేకూరుతుంది. జ్యోతిష శాస్త్రంలో వెల్లుల్లిని వివిధ రకాల నివారణలకు ఉపయోగిస్తారు. వెల్లుల్లి కేవలం వంటకాలకు రుచిని, వాసనను ఇవ్వడమే కాకుండా దీనిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే జ్యోతిష శాస్త్రంలో వెల్లుల్లిని ఒక శక్తివంతమైన వస్తువుగా పరిగణిస్తారు. దీనిని గ్రహ దోషాలు, నరదృష్టి, ఇతర సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. వెల్లుల్లి యొక్క జ్యోతిష ప్రాముఖ్యత. వెల్లుల్లిని రాహు, కేతు గ్రహాలతో ముడిపడి ఉన్నట్లు భావిస్తారు. ఈ రెండు గ్రహాలు నీడ గ్రహాలు, అంటే వాటికి భౌతిక ఉనికి లేదు, కానీ అవి జాతక చక్రంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. రాహువును తలను మరియు కేతువును తోకను సూచిస్తారు. వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా ఈ గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రతికూల శక్తులు, నరదృష్టి కూడా సూక్ష్మజీవుల రూపంలో ఉంటాయని నమ్ముతారు. వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా ఈ శక్తులను నివారించవచ్చు. వెల్లుల్లిని శక్తి, రక్షణకు చిహ్నంగా కూడా భావిస్తారు. దీనిని ఉపయోగించడం ద్వారా వ్యక్తి తనను తాను ప్రతికూల శక్తుల నుండి రక్షించుకోవచ్చు. వివిధ నివారణలకు వెల్లుల్లిని ఉపయోగించే విధానాలు. రాహు దోష నివారణకు. రాహు దోషం ఉన్నవారు ప్రతిరోజు రాత్రి తమ దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఆ రెబ్బను బయట పారవేయాలి. ఇలా చేయడం ద్వారా రాహు దోషం యొక్క ప్రభావం తగ్గుతుంది. కేతు దోష నివారణకు. కేతు దోషం ఉన్నవారు వెల్లుల్లిని దానం చేయాలి. మంగళవారం లేదా శనివారం నాడు పేదలకు వెల్లుల్లిని దానం చేయడం మంచిది. నరదృష్టి నివారణకు. నరదృష్టి తగిలినట్లు అనిపిస్తే వెల్లుల్లి రెబ్బలను ఒక గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. ఇది నరదృష్టి యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆర్థిక సమస్యల నివారణకు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు 5 వెల్లుల్లి రెబ్బలను ఎర్రటి గుడ్డలో కట్టి తమ పర్సులో లేదా డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది మరియు ధనలాభాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నివారణకు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో శాంతి కోసం. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే వెల్లుల్లి రెబ్బలను ఇంట్లో 4 మూలల్లో ఉంచాలి. ఇది ఇంట్లో శాంతిని నెలకొల్పుతుంది. వెల్లుల్లి ఒక శక్తివంతమైన సహజ నివారిణి. దీనిని జ్యోతిష శాస్త్రంలో వివిధ రకాల సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. అయితే దీనిని ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.